అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్నెస్ విజ్డమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. నేను మమత. సో మనం లాస్ట్ వీడియోలో కర్మయోగం 1 స్టేజ్ బి గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు మనం స్టేజ్ సి గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో. సో స్టేజ్ బిలో మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, నీవు ఇతరులకు మంచి చేయి, నీ చుట్టూ ఉన్న వారికి మంచి చేయి, నువ్వు చేసిన మంచి నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఇతరులకి ఏ విధంగా అయితే మంచి చేసావో అదే మంచి మళ్ళీ నీవు తిరిగి పొందుతావు అని చెప్పి మనము ఆ కర్మయోగం 1 స్టేజ్ బిలో తెలుసుకున్నాము. సో ఇప్పుడు స్టేజ్ సి. స్టేజ్ సిలో ఏంటి అంటే, నీవు మంచి కర్మలు చేయి కానీ కర్మ ఫలితాలను ఆశించకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో నువ్వు ఇతరులకు మంచి చేయి కానీ ఆ మంచి యొక్క ఫలితాన్ని ఆశించకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ కర్మయోగం 1 స్టేజ్ సి గురించి మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి చెప్పడం జరుగుతుంది భగవద్గీతలో. సో ఈ స్టేజ్ సి గురించి చెప్పడం జరుగుతుంది శ్రీకృష్ణుడు. సో ఇక్కడ ఏంటి అంటే, నువ్వు కర్మలను ఆచరించు కానీ వాటి ఫలితాలను గురించి మాత్రం ఆలోచించకూడదు. సో నువ్వు చేసిన కర్మ ఫలితము ఏనాటికైనా అది నిన్ను తిరిగి చేరుతుంది. సో మనం ఏ కర్మలైతే ఆచరిస్తామో ఆ కర్మ ఫలితాలు ఎన్ని జన్మలకైనా సరే అవి మనల్ని చేరుతాయి, తిరిగి వస్తాయి ఆ ఫలితాలు. కాబట్టి వాటి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదు. నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఆ ఫలితాలు ఖచ్చితంగా నిన్ను చేరుతాయి. వాటి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. కర్మలు చేయి కానీ వాటి ఫలితాలను గురించి మాత్రం ఆలోచించవద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీన్ని జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారు. నువ్వు ఏ విత్తనం నాటావో అదే చెట్టు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మనం వేప విత్తనం నాటి మర్రి చెట్టు వస్తుందేమోనని భయపడాల్సిన పని లేదు. అలాగే మర్రి విత్తనం నాటి వేప చెట్టు వస్తుందేమోనని భయపడాల్సిన పని లేదు. మనం ఏ విత్తనం నాటితే అదే చెట్టు వస్తుంది. కాబట్టి వేప విత్తనం నాటాము, హ్యాపీగా వేప చెట్టు వస్తుందని చెప్పి ఏదో ఒక రోజు వేప చెట్టు వచ్చే తీరుతుంది, కానీ మర్రి చెట్టు రాదు కదా. సో అలాగే మనం మంచి చేసినప్పుడు ఆ మంచి ఎప్పటికైనా ఎన్ని జన్మలకైనా తిరిగి మనల్ని చేరుతుంది. వస్తుందో రాదో అని ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్తున్నారు. అలాగే నువ్వు చెడు చేసినా ఆ చెడు ఏదో ఒక జన్మలో ఏదో ఒక రోజు నిన్ను తిరిగి చేరుతుంది. సో దాని గురించి ఆలోచించి మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా కర్మయోగం 1 స్టేజ్ సిలో నీవు మంచి కర్మలు చేయి కానీ కర్మ ఫలాల గురించి ఆలోచించవద్దు, ఆ ఫలితాల గురించి ఆలోచించవద్దు. నువ్వు ఏది చేస్తే అది ఏదో ఒక రోజు నిన్ను తిరిగి చేరుతుంది. కాబట్టి కర్మ ఫలితాల గురించి ఆలోచించకుండా కర్మలు చేయి అని చెప్పి మనకు స్టేజ్ సిలో చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం పొందిన జ్ఞానాన్ని కొన్ని జన్మల పాటు మనం ఆచరణలో పెట్టి ఆ జ్ఞానాన్ని అనేది స్టేజ్ సి ఆ జ్ఞానాన్ని మొత్తం మనం పొందడం జరుగుతుంది. ఆ తర్వాత మనము స్టేజ్ డిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.